శ్రీ ఆంజనేయం దోస్తులు శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవాలండి. ఆ ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ చేయించుకున్నాను. మొత్తం సామూహిక కుంకుమ పూజ చాలా బాగా జరిగింది. చెప్పాను కదా, నా జాబ్ వల్ల కానీ ఇంకా వేరే టెన్షన్స్ వల్ల కానీ ఇన్ని రోజులు ఏ పూజలు కానీ ఏ కార్యక్రమాలలో కానీ నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఈసారి మాత్రం వినాయక చవితి నా కడుపు నిండుగా జరిగిందనే చెప్పాలి. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా జరిగింది. రేపు నిమజ్జనం కూడా ఇంతే హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చేశారు పూజారి గారు కూడా. లాస్ట్ టైం మీన్స్ ఫస్ట్ ఒక పూజారిని మాట్లాడాము. ఆయనకు అసలు మంత్రాలు ఏం రాలేదు. అంటే తను ఏమన్నా న్యూ కావచ్చు, నేర్చుకుంటున్నారేమో. కాకపోతే మాకు కూడా అన్ని ఫేక్ కమిట్మెంట్స్ ఇచ్చి కొంచెం ఇబ్బంది పెట్టారు. సో పూజారిని చేంజ్ చేశాము. ఇప్పుడు చేంజ్ చేసిన పూజారి మాత్రం చాలా బాగా చదువుతున్నారు, చాలా బాగా చేశారు. కుంకుమ పూజ ఆల్మోస్ట్ ఒక 2 hours పైనే జరిగింది. ఎంత బాగా అంటే అంత బాగా జరిగింది. అంతకుముందు నేను కుంకుమ పూజ చేయించుకున్నాను ఒకసారి. అప్పుడు ఒక 1/2 hour 1 hourలో అయిపోయి ఉంటుంది. ఈసారి మాత్రం 2 hours ఓపికగా మంచిగా చెప్పారు. చాలా సంతోషంగా చేసుకున్నాము. మొత్తం అందరం ఫ్రెండ్స్మే, మొత్తం నైబర్స్ అనమాట. నైబర్స్ అందులో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరం హ్యాపీగా చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఆనందం నాకు ప్రతి సంవత్సరం ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నాను. నేను ప్రతి సంవత్సరం నేను అన్నిట్లో పార్టిసిపేట్ అవ్వాలి, అన్ని పూజలు చేసుకోవాలి, అన్నిట్లో ఓపిక ఉండాలి నాకు. ఆ దేవుణ్ణి నేను కోరుకునేది కూడా అదే. నాకు డబ్బు కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎప్పుడు మొక్కను. నాకు ఓపికతో నిన్ను నేను అన్నీ అంటే దేవుడి పనులైనా ఏటైనా గుడికైనా ఎక్కడికైనా నేను రావాలి అని. ఇప్పుడు మనం ఏ దేవుడిని కోరుకున్నా అలానే కోరుకోవాలంట. అంటే నా కాళ్ళతో నీ దర్శనం చేసుకోవాలి, నా చేతులతో నిన్ను పూజించాలి, నా నోటితో నిన్ను స్మరించాలి అని. అంటే అలా మనం మొక్కడం వల్ల మన చేతులతో పూజ చేయడం అంటే మన కాళ్ళు చేతులు బాగున్నట్టే. నడిచి వెళ్తాం కాబట్టి కాళ్ళు చేతులు అన్నీ బాగున్నట్టే. అంటే మనం బతికున్న రోజులు మన కాళ్ళు చేతులు బాగుండాలి అని ఇండైరెక్ట్గా మొక్కడం అనమాట. తన పేరుని స్మరించడము అంటే మనకి ఇండైరెక్ట్గా మన నోరు అన్నీ బాగుండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం అక్కడికి వెళ్ళేది. అలా అనమాట. ఎప్పుడైనా ఇలా ప్రార్థించండి, ఓకేనా? మీ ఇష్టం, చెప్తున్నాను నేను జస్ట్. అలా ప్రార్థిస్తే మనం ఇండైరెక్ట్గా మన ఆరోగ్యాన్ని కోరుకున్నట్టు ఉంటుంది, అటు భక్తికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. నిజంగా అండి, చాలా అంటే చాలా బాగుంది వినాయక చవితి. 9 రోజులు పొద్దున సాయంత్రం చాలా బాగా పూజలు చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది కూడా నాకు. ఇంకా చెప్పాలి అంటే నిమజ్జనం అనేసరికి ఎందుకో చాలా బాధేస్తుంది నాకు. ఇన్ని రోజులు పూజించుకొని రేపు నిమజ్జనం అనగానే నాకెందుకో నేను మూడ్ ఆఫ్ అయిపోతున్నాను. బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది. అదొక చెప్పలేని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. ఇన్ని రోజులు పూజించాము, తీసుకెళ్ళి అలా చేయడము అసలు అదేది మన చేతిలో లేదని తెలుసు. కానీ ఎందుకో అసలు నిమజ్జనం అనగానే మూడ్ ఆఫ్ అయిపోతున్నాను నేను. ఇంత దగ్గరగా వినాయకుడి దగ్గర ఉండడం ఇదే ఫస్ట్ టైం కదా, అలా ఉందేమో అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం ఇలా ఉన్నాను కాబట్టి ఇంత ఫీల్ అవుతున్నానేమో అని. అంతకుముందు కొన్ని వీడియోస్ చూసేది, చిన్నపిల్లలందరూ నిమజ్జనంకి ఏడుస్తూ ఉండే వీడియోస్ ఉండేది. అవి చూసినప్పుడు అయ్యో పిల్లలు ఇలా అని అనిపించింది. కాకపోతే ఇప్పుడు లైవ్లో నేను ఫీల్ అవుతున్నాను అది. ఫైనల్లీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.